భవిష్య భారత్ కార్యక్రమానికి స్వాగతం. దేశం అభివృద్ధి పదంలో పయనించాలంటే అన్ని రంగాల్లో పురోగమిస్తేనే సమగ్రమైన అభివృద్ధి సాధ్యపడి భారత్ అగ్రరాజ్యంగా అవతరిస్తుంది. విద్యార్థులు, యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం కౌశల్ భారత్ ఆధునిక సాంకేతిక విజ్ఞాన ఫలితాలైన డిజిటల్ దిశగా ముందడుగు వెరసి ఆర్థిక స్వావలంబన వైపు వడివడిగా పడుతున్న అడుగులు. ఇలా అన్ని వైపులా ప్రగతి పథంలో పయనిస్తున్న భవిష్య భారత్. భవిష్య భారత్ కార్యక్రమంలోని అంకుర్ భారత్ శీర్షికన ప్రసారమవుతున్న ఎన్నో విజయగాథల పరంపరలో ఈ వారం వ్యవసాయ రంగంలో వినూత్న ఆలోచనలతో కొత్త ఉత్పత్తులు, మార్కెట్లో అవకాశాలు, భారత వ్యవసాయ పరిశోధనా మండలికి చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్ ద్వారా యువతీ యువకులకు స్టార్టప్ల శిక్షణ, ప్రోత్సాహం, విజయగాథలను మనం ఇప్పుడు చూద్దాం. నార్మ్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ మొట్టమొదటి వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ. ఈ సంస్థ గురించి, వీరు నిర్వహించే అగ్రి మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు మీ ముందుకు. భారతదేశం స్థూలంగా వ్యవసాయ దేశం. దేశ జనాభాలో ఇప్పటికే సుమారు 55% మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన పాడి, ఉద్యాన, కోళ్ల, మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చడానికి నూతన ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయ దిగుబడుల్ని పెంచేందుకు విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అన్నీ ఇన్ని కావు. దీంతో ఈ రంగానికి అవసరమైన నిపుణులకు ప్రాధాన్యం రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా భారత వ్యవసాయ పరిశోధనా మండలికి చెందిన రాజేంద్ర నగర్లో ఉన్న ప్రతిష్టాత్మక జాతీయ వ్యవసాయ పరిశోధనా నిర్వహణ సంస్థ నార్మ్ వ్యవసాయ రంగ నిపుణులకు శిక్షణతో పాటు పరిశోధన నిర్వహణలో గత కొన్ని దశాబ్దాలుగా నిర్విరామంగా కృషి చేస్తున్నది. వ్యవసాయంలో ఉన్నత విద్యను అభ్యసించి మంచి పేరెన్నిక గన్న ప్రతిష్టాత్మక సంస్థలలో ఉపాధి దొరికినా, వేలల్లో జీతం పొందినా తామే ఒక శక్తిగా ఎదగాలని భావించే యువతకు స్టార్టప్ల ద్వారా ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తూ వ్యవసాయ రంగంలో రైతులు, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం అందించాలనే సదుద్దేశంతో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్, అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసి ఒక కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది నార్మ్. ఎక్కడ లేని ధైర్యం, ఎనలేని ఆత్మవిశ్వాసం ఉన్న విద్యార్థులు, యువకులు ఈ బిజినెస్ ఇంక్యుబేటర్, అగ్రి ఇంక్యుబేటర్లను ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. యువకులకు ఉద్యోగంతో రాజీ పడకుండా తానే ఒక సంస్థలా ఎదిగి 10 మందికి ఉపాధి కల్పించి రైతులు, వినియోగదారులు ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం అందించేందుకు వినూత్న ఆలోచనలతో, మంచి ఉత్పత్తులతో స్టార్టప్లను ప్రత్యేకంగా ప్రోత్సహించేందుకు నార్మ్ చేస్తున్న కృషి అద్భుతం, అమోఘం. యువతకు, విద్యార్థులకు వ్యవసాయ వాణిజ్యంలో స్టార్టప్లకు భరోసానిస్తోంది. స్టార్టప్లను ఎలా ప్రోత్సహిస్తున్నారో నార్మ్ డైరెక్టర్ డాక్టర్ రామారావు గారి మాటల్లోనే తెలుసుకుందాం.
గత 2 దశాబ్దాల కాలంలో దేశంలో ప్రపంచంలో వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వస్తున్నాయి. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది. దీనికి ప్రభుత్వ నుంచి ప్రైవేటు కార్పొరేట్స్ నుంచి కూడా చాలా టెక్నాలజీస్ రావడానికి అవకాశం వచ్చింది. ఒక పక్క నుంచి సైన్స్ వాడుకుంటూ బయోటెక్నాలజీలో నానో టెక్నాలజీలో మనం వినూత్నమైన మార్పులు తెస్తున్నాం. కొత్త రకం వంగడాలు, హైబ్రిడ్లు, మళ్ళీ ఈ బయోటెక్నాలజీ నానో టెక్నాలజీ వాడి అధిక ఉత్పాదకత ఇచ్చే మొక్కల్ని, పశువుల్ని, చేపలు ఇలాంటి వాటిల్లో చాలా అభివృద్ధి సాధించాం. అలాగే గ్రామీణ ప్రాంతాలకు పోతే వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా వాళ్ళు అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానానికి వాళ్ళు తుదిమెరుగులు తెచ్చి ఎక్కువ రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా అధిక ఉత్పాదన చేసుకోవటానికి వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ గత 5-6 సంవత్సరాలుగా దేశంలో యువతలో చాలా పెద్ద మార్పు వస్తుంది. కొత్త కొత్త పథకాలు గవర్నమెంట్ కూడా పట్టుకొస్తుంది. ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా యువతకి సహాయం చేయటం కోసం స్టార్టప్స్ అని కొత్త స్కీమ్ ఒకటి పట్టుకొచ్చారు. దీంతో గ్రామీణ యువత, సామాజిక అవగాహన కలిగిన యువత ప్రకృతి సహసిద్ధంగా చిన్న చిన్న టెక్నాలజీస్ చిన్న రైతులకి ఉపయోగపడేలా చాలా పథకాలు పట్టుకొచ్చారు. మనం చెప్పుకున్నట్టు కొన్ని ఈ అగ్రి బిజినెస్ క్లినిక్స్ కానివ్వండి, ఈ మన సాయిల్ టెస్టింగ్ కానివ్వండి, లేదు మన ఈ వ్యవసాయ ఇన్సూరెన్స్ స్కీమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్న అగ్రి ఎంటర్ప్రైజెస్ రావడానికి చాలా సహాయపడుతున్నాయి. ఈరోజు ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఈ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్, వ్యవసాయానికి సంబంధించిన టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఈ వాతావరణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తీసేసుకొని వీళ్ళు వాటిని రైతులకి లొకేషన్ స్పెసిఫిక్ వాళ్ళకి తగ్గట్టుగా దాన్ని ప్యాకేజ్ చేసి ఒక్కొక్క రైతుకి గ్రామం లెవెల్లో వాళ్ళకి ఎలాంటి సలహా ఇవ్వాలో, వాళ్ళు ఎలాంటి వంగడాలు పెంచాలో, వాళ్ళు ఎలాంటి నీటి యాజమాన్య పద్ధతులు వాడాలో, ఎప్పుడు ఎరువులు వేయాలో, ఎప్పుడు మందులు కొట్టాలో, మందులు కొట్టవద్దో, ఒకవేళ మందులు కొట్టిన రసాయనిక అవి ఎంత తక్కువగా కొడితే ఆహారం నాణ్యత అంత ఎక్కువగా పెరుగుతుందని ఇలాంటి సలహాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. యువత కొత్త కొత్త స్కీమ్స్తో వచ్చినప్పుడు మా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కూడా ఇప్పుడు అగ్రి బిజినెస్ ఇన్నోవేషన్ సెంటర్స్ అనే నామంలో పెట్టించారు. దీని ద్వారా మేము ఒక దేశంలో 28 ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్లో అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అని మేము స్థాపించడం జరిగింది. దీని ద్వారా మేము ఇలా ఒక పక్క నుంచి మా దగ్గర ఉన్న టెక్నాలజీస్ మేము రైతులకి, యువకులకి ఇవ్వటానికి ముందుకు తీసుకెళ్తున్నాం. వాళ్ళు బిజినెస్ పెట్టదలుచుకుంటే ఆ బిజినెస్ సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మేము చేపిస్తాం. దానికి కావాల్సిన 1-2 సంవత్సరాలు సపోర్ట్ కూడా మేము ఇప్పిస్తాం. వ్యవసాయ పరిశోధనా మండలి నుంచి వచ్చిన టెక్నాలజీస్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన గవర్నమెంట్ మోడీ గారు వాళ్ళు ఇచ్చిన ఈ కొత్త పథకాలు వాటి రెండింటికి అనుసంధానం చేసి మన బ్యాంకుల ద్వారా వచ్చే ఈ వివిధ పథకాలకు సంబంధించిన అవగాహన వాళ్ళకి కల్పించి ప్రాజెక్ట్స్ తయారు చేపించి వాళ్ళ చేత చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ పెట్టించి ప్రతి ఎంటర్ప్రైజ్లో మళ్ళీ ఒక 8-10 మందికి కొత్తగా ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంది. చిన్న చిన్నవి ఎక్కువ సంఖ్యలో కనుక మనం పెట్టగలిగితే వ్యవసాయంలో పెద్ద మార్పు తేగలం. నామ్ జాయింట్ డైరెక్టర్ కల్పనా శాస్త్రి అగ్రి బిజినెస్, అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్ గురించి వారు తెలియచేసిన విషయాలు ఇప్పుడు చూద్దాం. సినిమాలో ఒక పాట రాసిన అప్పట్లో, అక్కో మీరింటారా నా బాధ, అక్కో మీరింటారా అనే తాగుబోతూ తన భార్యను ఎంత బాధ పెట్టదో చెప్పేది. ఆ పాట కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. నాటుసారా కుటుంబాలకు దూరంగా ఉండటం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఆరోగ్యాన్ని పెంచుకోండి. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కండి. జారీ చేయవారు కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం. 40 ఏళ్ల నుంచి ఐసీఆర్ కోసం ఒక మిషన్ మోడ్లో పనిచేస్తోంది. మా ఫోకస్ ఎప్పటికీ కెపాసిటీ బిల్డింగ్ అని అంటాం. అంటే ఉన్న అగ్రికల్చరల్ ప్రొఫెషనల్స్, దేశంలో ఉన్న అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్కి వేరే వేరే విధానాలు యూజ్ చేస్తూ మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. 1976లో ఈ సంస్థ మొదలైనప్పుడు
ఫోకస్ ఎప్పటికీ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్లో వచ్చిన కొత్త సైంటిస్ట్, యంగ్ సైంటిస్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఐసీఆర్ కిందలో పనిచేసేందుకు రిక్రూట్ అయిన సైంటిస్టులకి మేము ట్రైనింగ్ ఇస్తూ వచ్చాం. ఆ ట్రైనింగ్ నెమ్మదిగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అంటే టీచర్స్, అగ్రి ప్రొఫెషనల్, స్టేట్ డిపార్ట్మెంట్స్, వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఫిషరీస్, వెటనరీ అందరికీ మేము ట్రైనింగ్ ఇస్తూ వచ్చాం. ఆ ట్రైనింగ్ అనుభవాలు తీసుకుని ఈ వ్యవసాయ రంగంలో ఉన్న చాలా ఫాస్ట్గా అయిన డెవలప్మెంట్స్ ఈ మధ్య కాలంలో కొత్త కొత్త ఛాలెంజెస్ వచ్చినాయి, రైతుల కోసం అయినా అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్టులకైనా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము నెమ్మదిగా ఇన్నోవేషన్ అనే అగ్రికల్చర్లో కూడా ఇన్నోవేషన్స్ రాగలవు, ఆ ఇన్నోవేషన్స్ మన దేశానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ ఛాలెంజెస్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మనం ట్యాకిల్ చేయగలవనే ఐడియాతో లాస్ట్ ఇయర్ మా అకాడమీలో సెంటర్ ఫర్ అగ్రి ఇన్నోవేషన్ అనే ఒక చిన్న యూనిట్ లాగా మొదలుపెట్టాం. ఈ సెంటర్ ఫర్ అగ్రి ఇన్నోవేషన్ మా ఐడియా ఈ సెంటర్ ఫర్ అగ్రి ఇన్నోవేషన్లో ఏంటంటే రైతు కూడా ఒక సైంటిస్ట్, రైతు చేసే కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ ఆయన ఫీల్డ్లో ఆయనకు కావాల్సిన అనుకూలంగా ఆయన చేస్తున్నారు. ఆ రీసెర్చ్ కొత్త కొత్త ఇన్నోవేషన్స్, టెక్నాలజీస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. అదొక వెంపు. రెండో వెంపు మా రీసెర్చ్ సెంటర్లో మా ఐసీఆర్లో ఉన్న 100 పైన ఇన్స్టిట్యూట్స్ దేశంలో ఉన్నాయి. అక్కడ కూడా ఉన్న సైంటిస్ట్ అందరూ రీసెర్చ్ చేస్తున్నారు. సో ఈ సెంటర్లో ఈ రైతులు ఒకళ్ళు, సైంటిస్ట్ ఒకళ్ళు, మేము అనుకునేది వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లాగా ఇద్దామని. ఈ ప్లాట్ఫామ్లో ఇంకొక సెగ్మెంట్ ఉంది, అది అగ్రి బిజినెస్. లాస్ట్ 10 years నుంచి అగ్రికల్చర్లో కూడా ఒక అవకాశం కనిపిస్తోంది, బిజినెస్ ప్రపోజిషన్స్ అనేది. అంటే అగ్రి బిజినెస్ కూడా మనకి ముందుకు వెళ్ళవచ్చు. సో ఈ ప్లాట్ఫామ్లో ఈ 3 విభాగాలు, రీసెర్చ్ సైంటిస్ట్ వాళ్ళు చేసే రీసెర్చ్ టెక్నాలజీస్, ఫార్మర్స్ ఒక వెంపు, అండ్ దెన్ అగ్రి బిజినెస్, అగ్రి ఆంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు ఇవి తీసుకుని ముందరికెళ్ళేందుకు మేము ఒక ఎక్స్పెరిమెంటల్ మూడ్లో ఒక సెంటర్ లాగా చేసి మేము హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాం. కాదేది కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అంటే కాదేది కల్తీకి అనర్హం అన్న చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. మనం తినే ఆహారం, పీల్చే గాలి, త్రాగే నీరు, పాలు తదితరాలు అన్నీ కలుషితమై అటు పిల్లలు ఇటు పెద్దల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి రసాయనాలు అనగా పురుగు మందులు, రసాయన ఎరువులు, కలుపు నాశనలు వంటివి ఏవి వాడకుండా ఉత్పత్తి అయిన ఆహారం సేంద్రియ ఆహారం అంటారు. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో సేంద్రియ ఉత్పత్తులు, ముఖ్యంగా సేంద్రియ ఆహారానికి డిమాండ్ బాగా పెరిగింది. అయితే సేంద్రియ విధానంలో ఆహారం లాగే పాలు కూడా ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుందో చూద్దామనుకున్నాడు ఆర్మీ నుంచి ఆఫీసర్గా రిటైర్ అయిన శ్రీకాంత్. ఆ ఆలోచనలతో సొంతంగా ఆర్గానిక్ డైరీని స్థాపించాడు శ్రీకాంత్. దేశవాళీ ఆవులైన గిర్, సాహివాల్ జాతికి చెందిన 3 ఆవులతో డైరీ ప్రారంభించాడు. ఇంతింతై బటుడింతై అన్న చందంగా నేడు అది 30 ఆవుల మందగా ఎదిగింది. పూర్తిగా దేశవాళీ ఆవులతో A2 గ్రేడ్ పాలను తన డైరీ ద్వారా వినియోగదారులకు అందిస్తున్నారు. ఈ పాలు పిల్లలకు, పెద్దలకు ఎంతగానో ఆరోగ్యకరమైనవి. ఈ ఆర్గానిక్ డైరీని స్థాపించేందుకు ప్రోత్సాహమిచ్చింది నా. ఈ విజయ గాథ శ్రీకాంత్ మాటల్లో. ఈ ప్రాజెక్ట్ కంపెనీ యాక్చువల్గా అక్టోబర్ 2014లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ 1 year యాక్చువల్గా ల్యాండ్ కొనుడు, దాని తర్వాత ఛాలెంజెస్ ఆఫ్ డెవలపింగ్ ది ల్యాండ్, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేస్తానికి డైరీ దాంట్లోనే అయింది. ఫైనల్గా మా ప్రొడక్షన్ ఆపరేషన్స్ అనేది జనవరి 2015లో స్టార్ట్ అయింది. సో 1 సంవత్సరం పైన అయింది ఇప్పటికి.
సో ఈ టైంలో మేము మెల్లగా స్టార్టింగ్లో ఇద్దరు లేబర్ ఉండేవారు, వాళ్ళ గురించి ఇక్కడ షెడ్స్ అవి తయారు చేసాము. దాని తర్వాత ప్రోగ్రెసివ్లీ పెరిగి ఇప్పుడు సుమారుగా 15 మంది ఉంటున్నారు మన దగ్గరే, వాళ్ళు మన దగ్గర పనిచేస్తున్నారు. సో మీరు చూడొచ్చు చాలా ఇంక్రీజ్ అయింది స్ట్రెంత్ కూడా. మా ఆవులు ముందు మేము 3 ఇట్లతోటి స్టార్ట్ చేసాము, ఇప్పుడు సుమారుగా 30 ఆవులు ప్లస్ ఒక 30 దూడలు ఉన్నాయి మన దగ్గర. సో అండ్ మేము ఒక 150 లీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తున్నాము. ప్రొడ్యూస్డ్ మిల్క్ మేము డైరెక్ట్లీ కస్టమర్స్ సప్లై చేస్తాం. ఆర్గానిక్ కల్టివేషన్ స్టార్ట్ చేద్దామని ఆలోచన వచ్చింది. ఈ సర్టిఫికేషన్ కూడా ఒక ఛాలెంజ్, అది కూడా మేము స్టార్ట్ చేసాము. నామ్ గురించి తెలిసింది అనమాట. అప్లై చేసినాక నేను సెలెక్ట్ అయ్యాను. దాంట్లో సెలెక్ట్ అయినాక అక్కడ మెంటర్స్ నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. అదిగాక ఆర్గానిక్ మిల్క్ గురించి ఎంతమందికి తెలుసు, ఎట్లా డిమాండ్ ఉంది, అవన్నీ వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఒక స్టూడెంట్ని నాకు ఇంటర్న్ కింద పెట్టి ఏ ఐడియా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఆమె మార్కెట్ రీసెర్చ్, దాని తర్వాత పాలని A2 సర్టిఫికేషన్ ఎట్లా ఇవ్వాలి, దాని తర్వాత ఆర్గానిక్ సర్టిఫికేషన్ డైరీకి ఎట్లా చేయాలి. నార్మల్ అగ్రికల్చర్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ చాలా మందికి తెలుసు, కానీ ఆర్గానిక్ డైరీ అనేది కొత్త కాన్సెప్ట్ మన ఇండియాలో చాలా మందికి తెలియదు. దాన్ని ఎట్లా సర్టిఫై చేయాలి దాని గురించి కూడా హెల్ప్ చేస్తున్నారు ఏ ఐడియా వాళ్ళు. వన్ ఆఫ్ ది అడ్వైజ్, పక్క రైతుల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము యాక్చువల్గా వాళ్ళ ఫార్మ్స్ ని కూడా ఆర్గానిక్ కన్వర్ట్ చేద్దామని. అదిగాక అందరూ ఆర్గానిక్ కన్వర్ట్ చేసేటప్పుడు ఆవులు, దూడలు, బరెగుడ్లు పెట్టుకుంటే యాక్చువల్గా చాలా హెల్ప్ఫుల్. ఆర్గానిక్ కన్వర్జన్ చాలా ఈజీగా అవుతుంది ఒకసారి యానిమల్ హస్బెండరీ ఉంటే వాళ్ళ దగ్గర. అట్లనే వేరే వాళ్ళని కూడా దాని తర్వాత ఒక కోఆపరేటివ్ టైప్ చేసి దాని తర్వాత సేల్ చేయొచ్చు. స్టార్ట్అప్ ఇండియా కాన్సెప్ట్ లో చాలా మంది అగ్రికల్చర్ సైడ్ వాళ్ళు కూడా దే కెన్ స్టార్ట్ డూయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అగ్రి అండ్ డైరీ బిజినెస్ ఫ్రమ్ దేర్ సైడ్. వాళ్ళు స్టార్ట్ చేసి యాక్చువల్గా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్ అవ్వచ్చు. దానికి కొంచెం పేషెన్స్ కావాలి. అన్లైక్ ఐటీ ఆ ఇండస్ట్రీస్ లో రిటర్న్స్ తొందరగా వస్తాయి, దీంట్లో పేషెన్స్ కావాలి. ఒక 2-3 years పేషెన్స్ ఉంటే ఇది చాలా సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ కెరియర్ ఫర్ యూ. దీంట్లో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మన ఇండియాది 60% పీపుల్ ఆర్ యాక్చువల్లీ డిపెండెంట్ అపాన్ అగ్రికల్చర్ ఉంది. సో ఈ స్టార్ట్అప్ ఇండియా కాన్సెప్ట్ లో అగ్రి బిజినెస్ లో దిగితే దీంట్లో చాలా మంచి ఫ్యూచర్ ఉంది అని నా ఆలోచన. Working since January with this startup, I worked as an intern. I found out the modalities of the certification, the feedbacks of the existing customers, and the insights of the prospective customers, which will be helpful for the further expansion. From this experience, I learned that how to start a business from the scratch. When you have nothing but just an idea, and to fulfill that idea we have to pull in resources and outgrow that to a possible venture. రైతులకు వ్యవసాయ రంగం అనగా పంటల్లో సాగు పద్ధతులు, వీలైన ఆధునిక యాజమాన్య పద్ధతులు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లలో లభించేటటువంటి ధరలు, పంటలకు చీడపీడల నుంచి సస్యరక్షణ, వ్యవసాయ ఉత్పత్తులైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ మార్కెట్లు తదితర సమాచారాన్నంతా agribook.com అనే పోర్టల్ ద్వారా అందిస్తున్న సుభాష్ మరో స్టార్టప్ తో ముందుకొచ్చాడు. They launched a competition on startups in agriculture and its acceleration. So we participated in that competition to improve our visibility, and in fact we were one of the 15 concept ideas in agriculture which was selected in that competition. And then the Center for Agricultural Innovation has offered us incubation support here, and with this incubation support we were able to get insight of the overall governmental infrastructure which is helping us to understand more over how the government policies are devised and the way we can actually improve the visibility of Agrobook into the governmental ecosystem. Plus they are bringing a lot of other stakeholders, say for example legal and then technological support into the agriculture. So these things will help us in bringing Agrobook to the people in more consolidated and comprehensive manner. ఇటీవలి కాలంలో క్వినోవా అనే ధాన్యపు పంటకు ఆదరణ పెరుగుతోంది.
ఈ పంట ఉత్పత్తికై ప్రేమలత విశేషంగా కృషి చేస్తోంది. Quinoa, this is good for diabetes and good for obesity, good for your cardiovascular health, అన్నిటికీ మంచిదండి. సో ఇలాంటివి మేము మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నాము. జొన్నలతో ఇడ్లీ రవ్వ కానీ, జొన్నలతో ఉప్మా రవ్వ కానీ అలాంటివి తీసుకురావటం వల్ల ప్రజలకి ఆరోగ్యపరమైన ఆహార పదార్థాలు సప్లై చేయగలుగుతున్నాము. అట్ ద సేమ్ టైం మేము డైరెక్ట్గా ఫార్మర్తో కనెక్షన్స్ ఉన్నాయండి. మాకు డైరెక్ట్ ఫార్మర్ అసోసియేషన్స్తో మేము టైఅప్ ఉండటం వల్ల మాకు సప్లై కానీ క్వాలిటీ కానీ ఎక్కడ మేము తగ్గకుండా సప్లై చేయగలుగుతున్నాం అనమాట. పాలమూరులో ఇప్పుడు ఫార్మర్ అసోసియేషన్ ఉంది. అండర్ పాలమూరు అసోసియేషన్ వీ హ్యావ్ 150 ఫార్మర్స్. 150 ఫార్మర్స్తో మేము అక్కడ కల్టివేషన్ చేయించి వాళ్ళకి సీడ్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళకి టెక్నాలజీ ఇన్పుట్స్ ఇచ్చి ఎలా క్రాప్ని గ్రో చేయాలి ఏంటి ఆ గైడెన్స్ అంతా ఇచ్చి తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ క్రాప్ పంట హార్వెస్ట్ వచ్చిన తర్వాత ఎవరికి అమ్మాలా అని ఆ టెన్షన్ లేకుండా అది మేమే బైబ్యాక్ చేసి దాన్ని మేము ప్రాసెస్ చేయించి ఇక్కడే మిల్లెట్ ఇంక్యుబేషన్ సెంటర్లో మేము ప్రాసెస్ చేస్తున్నాము రాజేంద్ర నగర్లో చేసి తర్వాత దాన్ని అండర్ అవర్ బ్రాండ్ వీఆర్ మార్కెటింగ్. ఈ కేంద్రం అందిస్తున్న భరోసాను గురించి తెలియజేస్తున్నారు విజయ్. ఏ ఐడియా, ప్రొడక్ట్, టెక్నాలజీ, మార్కెట్ల ప్రధాన అంశంగా 2011 జూలైలో ప్రారంభమైన యాక్సిలేటర్ కార్యక్రమం ఎంతగానో తోడ్పాటును అందిస్తుందంటున్నారు విజయ్. ఎవరైతే అగ్రికల్చర్లో సంబంధించిన టెక్నాలజీస్ కానీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరియస్ స్టేజెస్లో ఉంటారు. కొంతమంది దగ్గర మంచి ఐడియా ఉండొచ్చు, కొంతమంది దగ్గర మంచి ప్రోడక్ట్ ఉండొచ్చు, కొంతమంది కంపెనీ తయారు చేసి ఉండొచ్చు, లేదంటే కంపెనీ తయారు చేసి ఆ టెక్నాలజీని మార్కెట్కి తీసుకెళ్దాం అనుకోవచ్చు. ఇలా చేసుకుందాం అనే వేరియస్ స్టేజెస్లో ఉన్న ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్కి సపోర్ట్ చేయడం కోసం ఇంక్యుబేటర్ అనేది ఫామ్ చేయబడింది. ఏ ఐడియాని 2014 జూలైలో ఫామ్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ మేము ఎంటర్‌ప్రెన్యూర్స్కి సపోర్ట్ చేయడం కోసం యాక్సిలేటర్ ప్రోగ్రామ్ అని చేసాం. యాక్సిలేటర్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ లాస్ట్ 1-2 సంవత్సరాలుగా ఒక అగ్రికల్చర్ టెక్నాలజీ ఆధారితంగా ఏదైనా బిజినెస్ చేసి ఒక పర్టికులర్ మార్కెట్లో ఒక హైదరాబాదో లేదంటే ఒక పర్టికులర్ ఏరియాలోనో వాళ్ళు మార్కెటింగ్ చేయగలుగుతున్నారు, కానీ వాళ్ళు పాన్ ఇండియా లేదా రీజనల్గా ఎక్కడైనా వాళ్ళు గ్రో అవ్వాలనుకుంటే అలాంటి స్టార్టప్స్కి సపోర్ట్ చేయడం కోసం ఈ యాక్సిలేటర్ ప్రోగ్రామ్ లాంచ్ చేశామండి. లాస్ట్ ఇయర్ మే 2015లో ఈ యాక్సిలేటర్ ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. ఈ యాక్సిలేటర్ ప్రోగ్రామ్ ఇయర్లీ వన్సే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్ 4 నెలల కోసం చేసాం. ఈ యాక్సిలేటర్ ప్రోగ్రామ్కి ఒక వెబ్సైట్ పెట్టి అప్లికేషన్స్ పెట్టాం. ఎవరైతే స్టార్టప్స్ ఈ అప్లికేషన్ ఫిల్ చేసి షార్ట్ లిస్ట్ అయ్యారో ఆ స్టార్టప్స్కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి నారంలో ఒక 4 నెలలు తదుపరి నెట్వర్కింగ్ మెంటరింగ్ ఎక్సర్సైజ్ ఫాలో అయ్యాయి. సో స్టార్టప్స్ అగ్రికల్చర్ రిలేటెడ్ స్టార్టప్స్కి ఎక్కడెక్కడైతే వాళ్ళకి సహాయ సదుపాయాలు కావాలో, ఎలాంటి విషయాలు అయితే వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయో, కొంతమందికి బిజినెస్ లాంచ్ నుంచి కొంతమందికి ప్రోడక్ట్ లాంచ్ వరకు, బిజినెస్ మోడలింగ్ నుంచి, టెక్నాలజీ మెంటరింగ్ నుంచి, స్టార్టప్స్ వాల్యుయేషన్ నుంచి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రోటోకాల్స్, ఇలాగా వాళ్ళకున్న సందేహాలు బట్టి వాళ్ళకున్న రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ బట్టి ఆ స్టార్టప్ గ్రో అవ్వడానికి వాళ్ళకి కావాల్సిన రైట్ లింకేజెస్ రైట్ సంస్థలతో రైట్ మెంటర్స్తో కనెక్ట్ చేసాం. దీని తర్వాత ఒక ఇన్వెస్టర్ మీట్ పెట్టి బాంబేలో ఈ స్టార్టప్స్ ఇన్వెస్టర్స్ ముందు ప్రెజెంట్ చేసి కొంతమందికి స్టార్టప్స్కి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ స్టార్టప్స్ ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీస్ గ్రో చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇది కాకుండా మా దగ్గర ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని ఉందండి. ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఎవరైతే స్టార్టప్స్ కొత్తగా జస్ట్ ఒక చిన్న ప్రోడక్ట్ని తీసుకొని ఆ కంపెనీ ఫామ్ చేసే ప్రాసెస్లో ఉన్నారో, లేదంటే కంపెనీ ఫామ్ చేసి ఒక కంపెనీగా వృద్ధి చెందాలనుకుంటున్నారో అలాంటి టెక్నాలజీ స్టార్టప్స్ కోసం ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ఉంది. ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఈ కొత్త స్టార్టప్స్కి వాళ్ళకి అంటే కొత్తగా ఫామ్ అయ్యే ప్రారంభ దశలో ఉన్న ఈ ఏవైతే సంస్థలు ఉంటాయో, కొత్త టెక్నాలజీ కంపెనీస్ ఉంటాయో వాటికి చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో వాటికి కొంతమందికి కంపెనీ ఎలా ఫామ్ చేయాలో తెలియకపోవచ్చు. కంపెనీ ఫామ్ చేయడం నుంచి కొంతమందికి ట్రేడ్ మార్క్ అప్లై చేయాలని ఉండొచ్చు, కొంతమంది కాపీరైట్ అప్లై చేయాలని ఉండొచ్చు, కొంతమంది ప్రోడక్ట్ గురించి టెక్నాలజీ డెవలప్ చేయొచ్చు. వాళ్ళకి ఎలా టెక్నాలజీలో ఏదైనా మెంటరింగ్ అంటే టెక్నాలజీని ఎలా డెవలప్ చేయాలి, టెక్నాలజీలో ఏదైనా హెల్ప్ కావాలన్నా, లేదంటే ఆ టెక్నాలజీని ఇంజనీరింగ్ ప్రోడక్ట్ అయినప్పుడు దాన్ని వ్యాలిడేషన్ అంటే ఆ టెక్నాలజీని అగ్రికల్చర్ సిచ్యువేషన్స్లో అది పనికొస్తుందా రాదా అని వ్యాలిడేషన్ చేయించాలి. ఆ వ్యాలిడేషన్లో మేము హెల్ప్ చేస్తాం. ఇది కాకుండా ఎవరికైనా బిజినెస్ మోడలింగ్ నుంచి, ప్రోడక్ట్ లాంచెస్ నుంచి అలాగా టెక్నాలజీని ఒక బిజినెస్గా మార్చడానికి లేదా వృద్ధి చేయడానికి ఏవైతే సహాయ సదుపాయాలు కావాలో అలాంటి వాళ్ళతో మేము మా మెంటర్స్ ద్వారా, మా ఇన్వెస్టర్స్ ద్వారా, మా కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్ ద్వారా మేము సపోర్ట్ చేస్తామండి. ఇలా వ్యవసాయ రంగంలో స్టార్టప్లకు ప్రత్యేక తోడ్పాటు, సహాయ సహకారాలు అందిస్తున్న నార్మ్ ఇక ముందు కూడా రైతులకు, యువకులకు, ఔత్సాహికులకు మరిన్ని స్టార్టప్లకు ప్రేరణ ఇవ్వాలని
వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను కల్పించి యువతను ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించి దేశాభివృద్ధికి పాటుపడాలని ఆశిద్దాం. వచ్చే వారం మరిన్ని విజయగాథలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.